నెల్లూరు మహానాడు కోసం చతుర్ముఖ వ్యూహం అదరగొట్టేలా పసుపు పండుగకు భారీ ఏర్పాట్లకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు. నెల్లూరులో మహానాడును చరిత్రలో నిలిచేలా నిర్వహించేందుకు చతుర్ముఖ వ్యూహంతో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతిరెడ్డిగా, కావలి శాసనసభ్యులు కావ్యా కృష్ణారెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు మంగళవారం సాయంత్రం కొడవలూరు మండలం రేగడి చెలిక ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించారు. పసుపు పండుగను అదరగొట్టేలా నిర్వహించేందుకు సభా ప్రాంగణం, పార్కింగ్, ట్రాఫిక్, వసతి, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రేపు భూమి పూజ కార్యక్రమానికి నిర్ణయించిన శుభముహూర్తంలో మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు మన మహానాడు కార్యక్రమం జరగబోయేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం పూర్తయింది. నిన్ననే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుమతులు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఈ ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం ముహూర్తం కూడా, దీనికి పనులు ప్రారంభించేటువంటి ముహూర్తం, శంకుస్థాపన కార్యక్రమం కూడా రేపు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించడానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, ఇతర మా సహచార శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అలాగే కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులతో కలిసి పరిశీలనకు రావడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంత ఈ పనులు వేగవంతమవుతాయి. రేపటి నుంచి 2-3 రోజుల్లో పూర్తి స్థాయి భూమిని చదును చేసి ఆ యొక్క కార్యక్రమానికి అవసరమైనటువంటి మెయిన్ కోర్ ఏరియాని డిసైడ్ చేయడం జరుగుతుంది. పేపర్ వర్క్ అంతా కూడా పూర్తయింది. ప్లానింగ్ అంతా కూడా ఎక్కడ ఈ కోర్ ఏరియా రావాలి, ఆ కోర్ ఏరియాలో డెలిగేట్స్ సభ ఎక్కడ జరగాలి, దానిలో మళ్ళీ బహిరంగ సభకి ఏ పక్కన తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎంపిక చేయడం జరిగింది. డెలిగేట్లకు కానీ 3వ రోజు జరిగే బహిరంగ సభకు వచ్చేటువంటి వ్యక్తులకి భోజన సౌకర్యాలకు కావాల్సినటువంటి డైనింగ్ హాల్స్, కిచెన్స్, వీటన్నిటికి కూడా స్థలాలను ఇప్పటికే కొంత పరిశీలన చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా మహానాడు జరిగేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఆయన వేరే ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉండరు. మహానాడు ప్రాంగణంలోనే ఆయన విడిది కూడా ఇక్కడే ఉంటుంది. ఆయన సెక్యూరిటీ కానీ, ఆయనతో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఈ సంవత్సరం మళ్ళీ ముఖ్యంగా కార్యనిర్వాహక అధ్యక్షులుగా జాతీయ స్థాయిలో శ్రీ నారా లోకేష్ గారు కూడా ఉండడంతో వారి విడిదిని కూడా ఇక్కడే ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఆ ప్రణాళికలోనే రేపు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో చేయాలి. సమయం తక్కువగా ఉంది. అందరం కూడా దీనిలో కలిసి జరగబోయేటువంటి ఈ మహానాడు 44 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టాక మొట్టమొదటిసారి మహానాడు ఈ నెల్లూరు జిల్లాలో జరగడం అనేటువంటిది ఇది ఒక పెద్ద పండుగలాగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఇది ఒక అనుభూతి. ముఖ్యంగా 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 83లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మహానాడు జరుగుతూనే ఉన్నాయి. మహానాడు కార్యక్రమం ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రతి సందర్భంలో ఒక్కొక్క నూతన విభాగం, నూతన కార్యక్రమాలు, ఒక నూతన అనుభూతిని ఆయా ప్రాంతాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతూ వస్తుంది. అదే పందాలో నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ జిల్లాలో, రాజకీయ పరిణితి కలిగిన జిల్లాలో ఇవాళ మహానాడు జరగడం అనేటువంటిది భవిష్యత్ రాజకీయాలకి, తెలుగుదేశం పార్టీ ఉజ్వలమైన భవిష్యత్తుకి, రేపటి తరానికి ఒక మంచి సూచిక, మంచి అనుభూతి, మంచి మార్గదర్శకం కూడా
తెలుగుదేశం పార్టీ విధానాల పరంగా, తెలుగుదేశం పార్టీ చర్చల పరంగా భవిష్యత్ తరాలకు ఒక మంచి కార్యక్రమాన్ని, మార్గనిర్దేశాన్ని ఈ యొక్క మహానాడు సభలు అందిస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ ప్రాంతం కూడా మంత్రివర్గ సహచరులు, అలాగే తెలుగుదేశం పార్టీ అంతా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అంతా కూడా ఇక్కడే ఉండి దీన్ని పర్యవేక్షిస్తూ 3 రోజుల పర్వదినాల్ని ఒక మహా అద్భుతమైనటువంటి పండుగ వాతావరణంలో చేయడం.